ఓయూ కాలనీ, ఎంజీ నగర్, సీతానగర్, ఇతర దగ్గర ఉన్నటువంటి బస్తీవాసులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు షేక్పేట్ లో షేక్ జయించే విధంగా మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టినప్పటి నుంచి కూడా షేక్పేట్ కి వచ్చినప్పుడల్లా డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తున్నది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు భారతీయ జనతా పార్టీ షేక్పేట్ గురించి ఎన్నోసార్లు ఆఫీసర్లను పెట్టి ఎన్నో విషయాల గురించి చర్చించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు దీనికి ప్రత్యేక శ్రద్ధ తీస్తారు. ఎప్పుడైనా కమ్యూనిటీ హాల్స్, రోడ్స్ గురించి అయినా సరే ఎప్పుడు వారు మీ గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా రాకేష్ గారు ఈ డివిజన్ ప్రెసిడెంట్, రాకేష్ శివకుమార్ వచ్చిండా మరియు మోహన్ రెడ్డి గారు, లోకల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, అవినాష్ ఉన్నాడు. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా ఈ రాబోయే ఎలక్షన్ లో 11వ తారీఖు రోజు 1వ నెంబర్ బటన్ పై నాకు ఓటేసి మీరందరూ కూడా బలం ఇస్తున్నట్టయితే మనకు రావాల్సిన డెవలప్మెంట్ గురించి అందరు కూడా నేను ఫైట్ చేస్తానని తెలియజేసుకుంటూ ఇక్కడికి మన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు విచ్చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా విచ్చేశారు. కొంచెం నిలబడండి, లేకపోతే ఇది ఒరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, మన బలం అట్లా పెరిగింది. భారతీయ జనతా పార్టీ బలం మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకి, అన్న తమ్ములందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మీరు మొన్న చూసిర్రు కాంగ్రెస్ పార్టీకి మనం అవసరం లేదంట. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి తుర్కోలు కావాలంట. ఎవరు కావాలి? అయితే మనందరం ఒక్కటైదామా కాదా? ఇక్కడ అంట వాళ్ళకి కబ్రస్థాన్ ఇస్తారంట. మన గురించి ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఎక్కడ లేదు ఇది. ప్రపంచంలో కాదు, తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడ లేదు ఇంతవరకు సపరేట్ గా కబ్రస్థాన్. ఒక గంట ముందు ఎలక్షన్ గంట ముందు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇక్కడ కబ్రస్థాన్ ఇచ్చిండ్రు. మిలిటరీ వాళ్ళు ఎట్లా కొట్టిర్రో చూసిరుగా. ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఎర్రగడ్డకు వచ్చిర్రు, అక్కడ ఇచ్చారు. ఆడ ప్లేసే లేదంటే వాళ్ళు ఆలోచించేది మొత్తం మైనార్టీస్ గురించే. అజారుద్దీన్కి ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మినిస్ట్రీ ఓ వారం 10 రోజుల తర్వాత ఇవ్వచ్చు కదా. దీన్ని బట్టి చూస్తే ఇవ్వాల్సింది మనం అవసరం లేదు. హిందువులు అవసరం లేదంట వాళ్ళకు. ఓన్లీ మైనార్టీ ఓట్లు, అది కూడా ఎంఐఎం దోస్తాని కావాలి. వాళ్ళతో మంచిగా ఉండాలంటే ఇక్కడ అభివృద్ధి జరగద్దు. ఇక్కడ అభివృద్ధి జరిగితే ఆ తుర్కోలు వాళ్ళ ఎంఐఎం వాళ్ళ ఆఫీస్కి పోరంట. అందుకొరకు మనం అవసరం లేదంట వాళ్ళకు. మీరు ఇప్పటికన్నా ఆలోచించుకోండి. మన ఓటు మనకే వేసుకోవాలి. 1వ నెంబర్. ఏ నెంబర్? 1వ నెంబర్. అందరు చేయలే బిగించాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇవి 1వ నెంబరు. సాయంత్రం 3 వరకు ఏం కావాలో తెలుసా? కనిపించద్దు అది ఒకటి ఎక్కడుంది అనేది. అట్లా వస్తారా మీరందరూ? ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి